మార్చుకోనని 1,00,000 సార్లు చెప్పాను. అనవసరంగా నన్ను విసిగించుకో. అలా అయితే నేను కూడా చెప్పేది వినండి. మీ మాట వినాలి అన్న ఉద్దేశం నాకు లేదు. బాగా ఆలోచించుకోలే మాట్లాడుతున్నావా? ఇది నీ కడుపులో పెరుగుతున్న ఆఫ్టర్ ఆల్ ఒక నెత్తురు ముద్ద సమస్య కాదు, మన జీవితాలకు సంబంధించినటువంటి సమస్య. తెలుసండి. తెలిసే తెగిస్తున్నావు అన్నమాట. ఇది తెగింప కాదు. ఒక స్త్రీగా ఆడ శిశువు అని తెలియగానే కడుపులోనే చిదిమేయాలి అనుకునే మీ కసాయితనాన్ని ఆపాలన్న తపన. నువ్వే పేరు పెట్టుకున్నా పర్వాలేదు, నా విషయంలో నువ్వు చేస్తున్నది తెగింపే. దీనికి ముగింపు ఏమిటో తెలుసా? చెప్పండి. విడాకులు తీసుకోవటం విడిపోవటం కాదు, బలవంతంగానైనా సరే నీకు అబార్షన్ చేయించడం. నీ భర్తగా ఈ ఇంటి ఎదురుగా ఇదే నా ఆఖరి మాట. అయితే నేను చెప్పేది కూడా వినండి. ఒక స్త్రీగా, వ్యక్తిత్వం ఉన్న ఆడదానిగా నా కడుపులో పెరుగుతున్న మాంసం ముద్దకి రూపాన్ని ఇస్తాను, జీవాన్ని పోస్తాను. ఏ ధైర్యంతో? ధైర్యంతో కాదు, ఆత్మవిశ్వాసంతో. మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఆడదానిగా నాకున్న నమ్మకం. నీ నమ్మకాలు విశ్వాసాలు నన్ను నమ్ముకున్న